సో గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు టీపాక్. సో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆస్కార్ బరికి లాపతా లేడీస్ భారత్ నుంచి అధికారికంగా ఎంట్రీగా ఎంపిక అనమాట. సో అమీర్ ఖాన్ ఎక్స్ వైఫ్ కిరణ్ రావు డైరెక్ట్ చేసిన లాపతా లేడీస్ చాలా అద్భుతమైన సినిమా. సో లాపతా లేడీస్ అంటే తప్పిపోయిన ఆడపిల్లలు అనమాట. సో గమ్మత్తుగా ఉంటది. సో ఒక కంటెంట్ కూడా ఉంటుంది. సో మేజర్ కంటెంట్ ఏంటంటే ఒక అమ్మాయిల అంటే ఉమెన్స్ రైట్స్, అమ్మాయిల హక్కులు పెళ్లితో ఎలా అనగదొక్కబడుతున్నాయి అన్న విషయాన్ని చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఈ ఫిలింలో చెప్పారనమాట. సో దీని గురించి ఒక నేను సపరేట్ వీడియో చేస్తాను. సో లాపతా లేడీస్ ఈ ఫిలిం మాత్రం ఇది ఆస్కార్ ఎంట్రీకి భారత్ నుంచి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది అనమాట. సో ఈ ఎంట్రీ, సో అదొకటి. నెక్స్ట్, దద్దరిల్లిన లెబనాన్, ఇజ్రాయెల్ భీకర దాడుల్లో 356 మంది మృతి, 1000 మందికి పైగా తీవ్ర గాయాల పాలు. సో ఇజ్రాయెల్ మొన్నటి వరకు గాజాను భయంకరమైన దాడులతో దాదాపు 40 నుంచి 50 వేల మంది చనిపోయారు గాజా స్ట్రిప్ లో. సో అది జరుగుతూనే ఉంది, కంటిన్యూ జరుగుతూనే ఉంది. సో అది జరుగుతున్న క్రమంలో ఇంకో దేశంపై యుద్ధం ఆల్రెడీ కొనసాగుతుంది, లెబనాన్ పై. సో లెబనాన్ పై 2-3 రోజుల క్రితం సాఫ్ట్వేర్ టైప్ లో యుద్ధం జరిగింది. అంటే లెబనాన్ లో యూజ్ చేసే పేజర్స్, వాకీ టాకీస్, సెల్ ఫోన్స్ అన్ని పేలిపోతున్నాయి, వాటంతా అవే పేలిపోతున్నాయి. సో అందులో ఒక కుట్ర దాగుందని లెబనాన్ ఆరోపించింది. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ ఒక షెల్ కంపెనీ ఓపెన్ చేయించి ఆ షెల్ కంపెనీతోని ఈ వాకీ టాకీస్, ఈ సెల్ ఫోన్స్, ఈ పేజర్స్ తయారు చేయించి ఆ కంపెనీని లెబనాన్ తో ఒప్పందం చేపించి, సో లెబనాన్ కు మొత్తం ఆ సెల్ ఫోన్స్, ఆ కంపెనీ తయారు చేసిన వస్తువులు మొత్తం లెబనాన్ కి ఇప్పించి, సో 2 సంవత్సరాల తర్వాత వాటంతా అవే పేలేటట్టు సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది అనమాట. సో ప్రజెంట్ గా 2-3 వారం రోజుల క్రితం నుంచి చాలా పేజర్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ వాటంతా అవే పేలిపోయాయి. సో ఇప్పుడు ప్రజెంట్ గా లెబనాన్ లో ఎవరు ఫోన్ వాడాలన్నా, పేజర్ వాడాలన్నా, వాకీ టాకీ వాడాలన్నా అందరూ భయపడాల్సిన పరిస్థితి ఉంది. సో అవి ఇప్పుడు ప్రజెంట్ గా వాడతలేరు. సో అది జరిగిన 2 రోజుల తర్వాత ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ గా. సో ఇంకా రాకెట్స్ తోని, నార్మల్ గా బాంబులతోని మొత్తం అటాక్ చేస్తుంది. సో ఐరాస ఏమని చెప్తుందంటే గాజా టైప్ లా లెబనాన్ కూడా కాబోతుంది. సో ఇజ్రాయెల్ టార్గెట్ ఇంకెవరు? ఇప్పుడు ఆల్రెడీ గాజా అంటే పాలస్తీనా అటాక్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా సెకండ్ లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉంది. ఇంకెంతమంది టార్గెట్ ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ ఇజ్రాయెల్ ఆల్రెడీ పాలస్తీనాతో, గాజాతో యుద్ధం చేస్తూనే ఉంది ప్రజెంట్ గా. నెక్స్ట్ వచ్చేసి లెబనాన్ తో ఇప్పుడు ప్రజెంట్ ఇంకో లెబనాన్ యాడ్ అయిపోయింది. లెబనాన్ ను హెజ్బుల్లా లీడర్స్ పరిపాలిస్తున్నారు అనమాట. వీళ్ళను హెజ్బుల్లా అంటారు. సో వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి బేరూట్. సో లెబనాన్ లో ఒక హెజ్బుల్లా లీడర్స్ అంటారు, హెజ్బుల్లా వాళ్ళు పరిపాలిస్తున్నారు ఒక బేరూట్ అనే క్యాపిటల్ ను చేసుకొని. సో దీనిపై ప్రజెంట్ గా ఇప్పుడు అటాక్ కూడా చేస్తుంది. సో ఇక్కడనే పేజర్స్, సెల్ ఫోన్స్ మొత్తం పేలిపోయినాయి. సో ప్రజెంట్ గా డైరెక్ట్ అటాక్ చేస్తుంది. సో గాజా తర్వాత ఇప్పుడు లెబనాన్. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఇంకోరంటే ఇరాన్. ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడింటి తర్వాత, ఈ గాజా, లెబనాన్ జరుగుతున్న తర్వాత ఇరాన్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది.
నెక్స్ట్ వచ్చేసి హయతుల్లా. ఈ హయతుల్లా రెబల్స్, హైతీ రెబల్స్ అని కూడా అంటారు అనమాట. వీళ్ళు సనా క్యాపిటల్ గా పరిపాలిస్తున్నారు అక్కడ, సనా క్యాపిటల్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేజర్ గా మీకు అందరికీ తెలుసు, దాదాపు షిప్పింగ్ అనేది ప్రజెంట్ గా దాదాపు వరల్డ్ లో 10% ట్రేడింగ్ అనేది షిప్పింగ్ తోనే జరుగుతుంది. సో ఈ షిప్పింగ్ ఎప్పుడైతే వీళ్ళు రెడ్ సీ నుంచి మామూలుగా రెడ్ సీ ఎంటర్ అయి తర్వాత సోయాజ్ కెనాల్, తర్వాత యూరప్, ఇట్లుంటది అనమాట. సో ఎప్పుడైతే ఈ రెడ్ సీ దగ్గర ఈ హైతీ రెబల్స్ కాసుకొని కూర్చున్నారు అనమాట, ఏదైతే అమెరికా కానీ షిప్పులు కానీ ఎవరైతే ఎంట్రీ అవుతుర్రో వాటి మీద ఐజాక్ చేయడం, వాటిని కిడ్నాప్ చేయడం, ఆ షిప్స్ ని మొత్తం వాళ్ళ క్యాపిటల్ కు తరలించడం, అలా చేస్తున్నారనమాట. మీకు ఐడియా ఉందో లేదో, మన ఇండియా షిప్ కూడా ఒకసారి ఇట్లా హైజాగ్ చేసారు. హైజాగ్ చేస్తే ఇండియా వాళ్ళు ఇరాన్ తో మాట్లాడి ఇరాన్ మధ్యవర్తిత్వం చేపించి దాన్ని రిలీజ్ చేపించారు. సో ఇజ్రాయెల్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఉంటారనమాట. సో హయతుల్లా, హైతీ రెబల్స్, గాజా, లెబనాన్, ఇరాన్, హైతీ రెబల్స్, ఈ 4 ప్రజెంట్ గా టార్గెట్ తోని యుద్ధాలు చేస్తుంది ప్రజెంట్ గా. అందులో 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హైతీ రెబల్స్ ఒకటి, ఇరాన్ ఒకటి, వీటిని కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది నాకున్నంత అంచనా మేరకు. సో ఇది మొత్తం కంప్లీట్ అయితే తప్ప ఈ యుద్ధాలు మాత్రం ఆగే పరిస్థితిలో లేవు. సో ఇది అనమాట. నెక్స్ట్ తిరుమలలో సంప్రోక్షణ, శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీకి పరిహారం, లడ్డు నెయ్యి నిల్వ కేంద్రాలలో కుంభ ప్రోక్షణ అంట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ తిరుమల తిరుపతి లడ్డు వివాదం మాత్రం ఘోరంగా ఉంది. ప్రజెంట్ గా చాలా డిఫెన్స్ లో పడ్డాడు. దాని నుంచి బయటపడడానికి చాలా మందికి లేఖలు రాస్తున్నాడు. నాకు తెలిసి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు, చాలా ఈ దేశంలో ఉన్న పార్టీలందరికీ లేఖ రాశాడు. సో ట్విట్టర్ లో మొత్తం మీరు అటెన్షన్ ప్లీజ్ అని ఒకటి పెట్టి అందరికీ ఇది చేస్తుండే, ఇందులో తప్పు జరగలేదు, కావాలని ఇదంతా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం దీని మీద చేస్తున్నాడు అని చెప్పి ఆరోపిస్తున్నాడు. కానీ చాలా డిఫెన్స్ లో పడ్డాడు వైసీపీ. సో ఇది ఎట్లా బయటపడుతుందో చూడాలి. కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా, రామాయణంలో భరతుడిలా పాలిస్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతిశి వ్యాఖ్యలంట. సో వీళ్ళు ఏదో మీడియా అటెన్షన్ కోసం ఇట్లా కుర్చీలు ఖాళీ పెట్టి, ఇప్పుడు యాక్చువల్లీ మీకు సీఎం పదవులు ఇచ్చింది ఇట్లా ఏదో వేరే వాళ్ళ కుర్చీ ఎందుకు, అసలు ఆ కుర్చీ తీసేసి మీకు కుర్చీ వేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు వేసు దాని గురించి మనకి. కేరళ వ్యక్తిలో క్లేడ్ బి రకం మంకీ పాక్స్ వైరస్. సో మంకీ పాక్స్ వైరస్ గురించి నేను ఆల్రెడీ ఒక డాక్టర్ సంకల్ప్ తో ఇంటర్వ్యూ కూడా చేశాను. సార్ చాలా బాగా చెప్పాడు మంకీ పాక్స్ వైరస్ గురించి. ఎంపాక్స్ వైరస్ యాక్చువల్లీ. సో ఎంపాక్స్ వైరస్ లో ప్రెసెంట్ గా క్లేడ్ 1, క్లేడ్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో క్లేడ్ బి ప్రెసెంట్ గా రన్ అవుతుంది. కేసులు అనేది ఆఫ్రికాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆఫ్రికా ట్రావెల్స్ చేసి ఆఫ్రికా నుంచి వచ్చే వాళ్ళ నుంచి ఈ కేసులు అబ్జర్వ్ చేయడం అనేది చూస్తున్నాం. సో ప్రెసెంట్ గా అయితే కేరళలోని బి రకం అంటే క్లేడ్ బి రకం మంకీ పాక్స్ వైరస్ మాత్రం గుర్తించారనమాట. సో ఇది ఒకటి మనం చూడొచ్చు.
ఇంకో ఇక్కడ ఒకటి గమనించండి. హమాస్ చీఫ్ సిన్వర్ అతం. సో రీసెంట్ గా మొన్ననే ఇతను ఎన్నుకున్నారనమాట హమాస్ చీఫ్ గా. సో అంతకు ముందు ఇంకో అతను ఉంటే, అతని పేరు గుర్తొస్తలేదు కానీ అతను చనిపోయాడు దాదాపు ఇరాన్ లో ఉన్నప్పుడు. ఆ, ఇబ్రాహిం రౌత్ అంటే ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు అతని అంత్యక్రియలకు హాజరవుతామని హమాస్ చీఫ్ ఇరాన్ వెళ్తే ఒక బిల్డింగ్ లో ఉంటే ఆ బిల్డింగ్ ను మొత్తం పేల్చేసారు అనమాట ఇజ్రాయెల్. సో అప్పుడు చనిపోయిన తర్వాత ఈ సిన్వర్ ను ఎన్నుకున్నారు అనమాట. ఈ సిన్వర్ ఉంటే ఆ సిన్వర్ ను కూడా మళ్ళీ చంపేశారు. సో సో మరీ భయంకరంగా ఉంది ఇప్పుడు. సో ఎలా ఉంటుందో చూడాలి. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో 356 మొత్తం ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన భవనాలు అన్నమాట. సో చూడండి ఎలా అవుతుందో మొత్తం. మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా? సో కూనమనేని సాంబశివరావు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాడు. సో అమిత్ షా చెప్పినట్టుగా 2026 నాటికి మావోయిస్టులను కానీ ప్రశ్నించే వారిని కానీ అంతం చేయవచ్చు, కానీ మనిషి ఆలోచనలు, భావాలు, ఆవేదనలు ఇవన్నీ దీని గురించి ఒక ఆర్టికల్ రాశాడు. సో సో ఇదండి ఈ ఆంధ్రజ్యోతి పేపర్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.